ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యరగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈరోజు యొక్క అంశం ఏంటంటే వాక్యాంశము, ప్రజాస్వామ్యము, అదేవిధంగా బరబ్బాన యేసుక్రీస్తు ప్రభువా. ఎవరిని మనం ఎంపిక చేసుకుంటున్నాం? మత్తయి సువార్త 27వ అధ్యాయము 21 నుంచి 26 వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి ఫైల్ గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు దగ్గరికి చేరింది. ఆయన చూసి పరిశీలించి యేసుక్రీస్తు ప్రభువులో ఎటువంటి దోషం లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి అని రాజుగారి దగ్గర పంపించాడు. రాజుగారు కూడా ఆయనకి ఏ శిక్ష విధించలేము, ఆయనలో ఏ పాపం లేదని మరలా తిరిగి ఆ ఫైల్ వెనక్కి పంపించారు. అయితే ప్రజాభీష్టం మేరకు పొంతి పిలాతు చాయిస్ ఇచ్చాడు ప్రజలకు. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయాలా, లేదా యేసుక్రీస్తు ప్రభును విడుదల చేయాలా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ఇంకా మత నాయకులందరూ కూడా ఆ ప్రజలను ప్రేరేపించారు, యేసుక్రీస్తు ప్రభుని సిలువేయమని చెప్పి ప్రేరేపించారు. ఒక నిర్దోషిని సిలువేయమన్నారు. బందిపోటు దొంగ, నరహంతకుడైనటువంటి ఒక దొంగ అయినటువంటి బరబ్బాను విడిపించమని కోరారు ప్రజలు. ప్రజాస్వామ్యమే గెలిచినట్లుగా అక్కడ కనబడతా ఉంది. కానీ ఆ నిర్దోష రక్తము చిందించబడింది. వారు యేసుక్రీస్తు ప్రభువును కోరుకోలేదు, వారు బరబ్బాను కోరుకున్నారు. ఈరోజు నేటి దినాలలో మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో ఈ లోకాశలకు లోనై మనము బరబ్బాను కోరుకుంటున్నాం. మనము బరబ్బాను మన జీవితంలో విడుదల చేస్తూ ఉన్నాం, కానీ క్రీస్తును సిలువేస్తూనే ఉన్నామనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువ రక్తము మన ప్రతి పాపం నుండి పవిత్రులను చేస్తుంది. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమాని పనివాడిని పంపించారు. 3 పనివాడిని ఒకరి తర్వాత ఒకరిని పంపించి ఆ కవులకు తీసుకున్న వారి దగ్గర ధనం తీసుకుని రమ్మని పంపించినప్పుడు ఆ 3 కూడా గాయపరిచి పంపించారు, డబ్బులు ఇవ్వలేదు, కాపు ఉన్నటువంటి వారు. అయితే చివరికి నా కుమారుడినే పంపిస్తాను, నేను నా కుమారుని ఖచ్చితంగా సన్మానిస్తారు వారు అనుకుని కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుణ్ణి వారు చంపివేసినట్లు అక్కడ రాయబడతా ఉంది. అక్కడ ఏమని ఉందంటే, కుమారుని యొక్క స్వాస్థ్యము వారి దగునట్లు కుమారుని చంపేశారంట. ఇక్కడ కూడా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సిలువ మరణం పొందేటట్లుగా చేయమని చెప్పి ప్రజలు కోరారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు సిలువేయబడ్డారు, మంచిదే. ఆయన రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని పణంగా పెట్టారు, సమాధిని గెలిచి 3వ దినాన సజీవుడిగా, మరణం అనే ముళ్ళను విరిచి చెరగా పట్టుకొని సజీవుడిగా లేచారు. ఎందుకు? ఆయన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవటానికి. ప్రభువుని మనం సిలువ మరణానికి అప్పగించి ఉన్నాం, కానీ ఆయన విడిచి వెళ్ళిన స్వాస్థ్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి. ఆ నిర్దోషి రక్తంలో మనం కడగబడినప్పుడు మనకు నిత్య జీవం వస్తుంది. అంత మాత్రమే కాదు, శాశ్వత రాజ్యమైనటువంటి పరలోక రాజ్యంలో స్థానము సంక్రమిస్తుంది. మనం ప్రభు సిలువ రక్తంలో కడగబడినప్పుడు ఖచ్చితంగా ఆయన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు నీవు సిలువ రక్తంలో కడగబడ్డావు, ప్రభు యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకున్నావా? యేసుక్రీస్తుకు ప్రభు కలిగిన మనస్సును నీవు కలిగి ఉన్నావా? ఆయన కలిగినటువంటి గుణాలను నువ్వు పొందుకున్నావా? నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందుకోగలుగుతున్నావా? మనం చూసుకోవాలి. ఈ రోజున నిర్దోష రక్తమును మనం కడగబడ్డాం. మనం నిర్దోషులుగా జీవించాలని, మనం పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రభు రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఈ సిలువ విలువను నువ్వు గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు నీ నిమిత్తం, నా నిమిత్తం, మన నిమిత్తం ఎందుకు ఆ నిర్దోష రక్తాన్ని చిందించాడనే ఆ ఉద్దేశాన్ని గుర్తించి నీ జీవితంలో ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఖచ్చితంగా మనము శాశ్వత రాజ్యంలో స్థానాన్ని పొందుకోగలం, ప్రభు ఇచ్చే బహుమానాన్ని పొందుకుంటాం. అటువంటి కృప
యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా దయచేయను గాక. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి అనేకులకు దీవెనకారకులుగా చేయను గాక. ఆమేన్.